యు నో వాట్, ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్స్ చాలా రూల్స్ చేంజ్ చేశాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వేరే బ్యాంక్ ఏటీఎం యూస్ చేసి క్యాష్ విత్డ్రా చేద్దామంటే 3 ట్రాన్సాక్షన్స్ వరకే ఫ్రీ అంట. ఆ తర్వాత పర్ ట్రాన్సాక్షన్ 20 to 25 రూపీస్ వరకు చార్జెస్ పడతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎస్బీఐ లో అకౌంట్ ఉండి హెచ్డిఎఫ్సి ఏటీఎం యూస్ చేస్తే మీకు ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ అనేవి పర్ మంత్ ఫ్రీ. ఆ తర్వాత అనేవి చార్జెస్ పడతాయి. మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉన్న యూపీఐ ని చాలా రోజుల నుంచి యూస్ చేయకపోతే బ్యాంక్స్ వాళ్ళ రికార్డ్స్ నుంచి డిలీట్ చేసేస్తాయి అండ్ ఆ తర్వాత మీ యూపీఐ అనేది సస్పెండ్ అవుతుంది. బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, పిఎన్బి ఎక్సెట్రా ఇంకా చాలా బ్యాంక్స్ వాళ్ళ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్ ని చేంజ్ చేశాయి. అండ్ యూ నో రైట్, ఒకవేళ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీస్ పే చేయాలి. మీరు 50,000 కన్నా ఎక్కువ ఉండే చెక్ ఇష్యూ చేస్తే బ్యాంక్ కి ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ చెక్ నెంబర్, అమౌంట్ అండ్ బెనిఫిషియరీ డీటెయిల్స్ ని కన్ఫర్మ్ చేయాలి. దిస్ విల్ హెల్ప్ యూ టు ప్రివెంట్ ఫ్రాడ్. ఎస్బీఐ అండ్ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ పైన ఉండే రివార్డ్ పాయింట్స్ ఏ కాదు, ఫ్లైట్ టికెట్స్ పైన ఉండే మైల్ స్టోన్స్ కూడా తగ్గించేశారు. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నన్ను ఫాలో అవడం మర్చిపోకండి.